హల్లెలూయా. సంతోషమా బాధ? సంతోషంతో ఉన్నాముగా. హల్లెలూయా. బాధతున్నారా? దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మనం సంతోషంతో ఉండాలట. ఆమె నాకు ఎక్కువ నచ్చేది ఎందుకంటే, నేను ఎక్కువ చెప్తాను, దేవుని సన్నిధిలో ఎంత సంతోషం ఉంటే అంత బాధ లేకుండా దేవునికి ఆరాధించాలన్నమాట. అంటే అంత ఆలోచించకుండా ఎప్పుడైనా సంతోషంతో ఉన్నప్పుడు మనం ఏమైనా ఆలోచిస్తామా? ఏమీ సంతోషంగా ఏది మనం సంతోషం ఇస్తాం దాని కొరకు మనం ఏం చేస్తాం? ఆలోచిస్తాం. అయితే దేవుని సన్నిధిలో ఎందుకు సంతోషంగా ఉన్నారని అడుగుతున్నానంటే, దేవుని సన్నిధి సంతోషంగా ఉంటే వాక్యం అనేది మన జీవితంలో విడుదలగా కనబడతాయి. సోదరా, ఈరోజు అందరూ సంతోషమేగా? ఆమె ఎన్ని బాధలైనా ఎన్ని కష్టమైనా మనం విడుదలిచ్చిన వాడు మన ప్రభువు కాబట్టి మనం సంతోషంగా ఉండాలి. ఆమె మనకిప్పుడు తెలిసిన వాక్యమే ఈరోజు చెప్పాలి అనుకుంటున్నాను. అందరికీ తెలిసినది మత్తయి సువార్త 13వ అధ్యాయం. అందరికీ తెలిసిన వాక్యమే, దైవజనులు ఎన్నోసార్లు మనకి చెప్పిన ఒక వాక్యం అది. 13 అందులో 1వ వచనం ఒకసారి చదువుతాం. ఆ దినమందు యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమును కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా, అక్కడ కొద్దిగా అవదాం. యేసు ఆ దినమున ఇంటి నుండి బయటికి వెళ్ళి సముద్ర తీరమున కూర్చున్నారు. ఓకే, తర్వాత ఏంటి? జన సమూహము తన యొద్దకు కూడి వచ్చారు. ఎందుకు వచ్చారు? నా ప్రశ్న, ఎందుకు వచ్చారు? వాక్యాన్ని వినడానికి, స్వస్థతలు పొందడానికి, ఎన్నో ఒక అద్భుతాలు చూడడానికి. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం? ఏదో ఒక మేలు, అవునా కాదు? ఏదో ఒక విడుదల, ఏదో ఒక సంతోషం దేవుడు ఇస్తాడని మనం ఎక్కడికి వస్తున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నాం, అవునా కాదు? అయితే ఇక్కడ చూస్తే దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడికి వెళ్తున్నారు తప్ప దేవుడు వాళ్ళ దగ్గరికి వచ్చారు. చూసినట్టయితే స్వస్థత ఇవ్వడానికి దేవుడు వెళ్ళారు, అలా చాలా చూస్తాం. కానీ ఇక్కడ చూస్తే బహు జన సమూహం, ఒక్కరు ఇద్దరు కాదు, జన సమూహం. అంటే వారి కుటుంబంతో సహా వారు ఎక్కడికి వెళ్ళారు? దేవుని సన్నిధికి వెళ్ళారు. ఆమె వెళ్ళి అక్కడ చూద్దాం. తర్వాత యుద్ధకు ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఎవరు బయలుదేరారు? విత్తువాడు. ఏం విత్తడానికి? ఇక్కడ అందరికి తెలుసుగా, విత్తనాలు ఎక్కడెక్కడ పడ్డాయి? మంచి నెలలో, రాతి నెలలో, రోడ్డు పక్కన ఎన్ని రకాలుగా పడ్డాయి చూడండి. వాక్యం అనేది ఒక విత్తనం అట. ఆ విత్తనము మన హృదయాన్ని మనము గట్టిపరుచుకుంటే సాతాను చుట్టుకెళ్ళిపోతాడు. అదే మనం దేవుని దారిని తప్పిపోయి వెళ్ళిపోతే దారి పక్కన మనం ఏదో ఒక నీతి మార్గం కాక ఇంకేదో మార్గం నడిచినప్పుడు వాక్యం మన హృదయంలో కాక రోడ్డు పక్కన పడిపోతారు. అదే మనం ఏదో సమస్యలు ఉన్నది ఆలోచించుకుని ఉన్నప్పుడు అందరూ వాక్యం పడితే మలుచుకొని వస్తుంది, కానీ ఆ సమస్య దాన్ని ఏడు చేస్తుంది, అణిచేస్తుంది. అంటే వాక్యం మన జీవితంలో ఉన్న మొలవకుండా, ఏ ఫలించకుండా, పెరగకుండా ఏడు చేస్తుందట, అలాగే అణిచివేస్తుంది. చూడండి, అయితే ఇక్కడ చూస్తున్నది విత్తడానికి విత్తువాడు వెళ్ళిపోయారు. ఏమయ్యాడు? బయలుదేరి వెళ్ళాడు. తర్వాత చూద్దాం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. చూసామా ఎక్కడ పడ్డది? మన జీవితం ఏ రకంగా పరిశీలించుకున్నాం? ఏ రీతికి వెళ్తున్నాం మనం? దేవుని వాక్య రీతికి వెళ్తున్నావా? దేవుడు చూపించిన రీతిలో మనం వెళ్తున్నామా? మన దైవజనులు చెప్పిన రీతిలో మనం వెళ్తున్నాం? అంటే ఆ దారిలో మనం నడుస్తున్నామా? మన జీవితంలో ఎన్నో రీతిలో మనం బాధపడుతున్నాం. దేవుడు దైవజనులు చెప్పిన వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? పక్కన పెట్టేస్తున్నాం. మనకి ఏదో నచ్చిన త్రోవలో మనం ఏం చేస్తున్నాం? వెళ్తున్నాం.
దేవుడు ఎంత బాధపడుతున్నాడు. దేవుడు మన కొరకు విత్తనాలు వేశాడు. ఏంటి? మన జీవితంలో ఏదో ఒకటి మొలవాలి, ఏదో ఒక ఫలం పండాలి. ఒక ఫలం ఫలించే వారికి మనం ఏం చేయాలి? ఉండాలంటే. అంటే ఇక్కడ విత్తువాడు వేసినప్పుడు మొదటిగా ఎక్కడ పడ్డది? మొదటిగా రాయి దగ్గర పడచ్చు, లేదా మెచ్చి నేల మీద పడచ్చు. అంటే దేవుడు చెప్పే చూడండి, అంటే దేవుడు దారి తప్పిపోయిన ప్రజలకి దేవుడు చెప్తున్నాడు, నువ్వు దారి తప్పిపోయావు కదా, నీ దగ్గర వేసినప్పుడు నీ దారి కాకుండా పక్కన పడిపోతుంది. అంటే నువ్వు దేవుని దారిలో ఉన్నప్పుడు నువ్వు ఎంత గట్టిగా ఉన్నా, ఎంత రాయిగా ఉన్నా అదేంటవుతా మించి నేలగా దేవుడు మార్చేస్తుంది. ఇది దేవుని గట మనుషులు ఆరాధన చేయలేనప్పుడు రాళ్ళు ఆరాధన చేస్తారు. అంటే దేవుడు రాత్రి ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయగల దేవుడు. చూస్తే సాతాను కూడా తెలుసు, దేవుడు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నప్పుడు సాతాను వచ్చి చెప్పాడు, రాయిని రొట్టెగా. అంటే దారి ఎలా ఉంది? రోడ్డు ఆ త్రోవన ఎలా ఉంది? ఆ త్రోవన కూడా దేవుడు ఒక మంచి నేలను మార్చడానికి కూడా దేవుడు చూడండి. దానికి ఏం పడాలంటే వాక్యం పడాలంట. అది ఇప్పుడు దేవుడు వాక్యం పడని మనం అనుకుంటాం, దేవా ఈ వాక్యం పడాలి మన జీవితంలో మొలవాలి అనుకుంటున్నాం, కానీ మనం దారి తప్పి నడుస్తాం. దేవుని దారిలో మనం నడిచినప్పుడు విత్తనాలంటే మన జీవితంలో ఒక మొలకగా మొలుస్తారట. తర్వాత ఏముందో చూద్దాం. వాటిని ఎవరు వెళ్ళిపోయారు చూడండి. పక్షులు వచ్చి అంటే నీ జీవితంలో పడిన మేలు, నీ జీవితంలో పడిన వాక్యము, దేవునికి ఏది ఆశీర్వాదం ఇస్తాను అనుకుంటున్నాడో అది పక్కన పడిపోయినప్పుడు సాతాను వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోతున్నాడట. చూడండి ఒక బాధ, ఎంత బాధతో ఉండాలి మనం. దేవా ఈరోజు నీ దారి తిప్పిపోయాడు, నీ వాక్యం నా జీవితంలో పట్టాలి అనుకున్నాను, దాన్ని పక్కన పడేశానయ్యా. నేను ఇంకేదో దానికి దారి చూసుకుంటూ ఏదో దాని మీద పడిపోతాను దేవా. నీ వాక్యం మానేశాను దేవా, నీ సన్నిధి మానేశాను దేవా, ఇంకేదో ఒకటి ఎదుగుతున్నాను దేవా, నీవు ఇచ్చిన విత్తనం మానేశాను. ఇంకేదో దారి నేను నడవాలి అనుకుంటున్నాను దేవా. నీ దారి వదిలిసాను, నీ నేలను వదిలిసాను, నీ సన్నిధిని వదిలిసాను. ఇంకేటో వెళ్ళాలి, ఇంకేదో జయించాలి, ఇంకేదో తెలుసుకోవాలని వెళ్ళిపోతున్నాను దేవా. అలా కాదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే పక్షిలాగా సాతాను వచ్చాక మింగివేస్తాడట. ఆ మేలును మింగేస్తాడు, ఆ ఆశీర్వాదాన్ని మింగేస్తాడు. ఏముంచిన దేవుడు ఇచ్చిన విత్తనాన్ని కూడా అతడు మింగేస్తాడట. అంటే అది అసలు అక్కడ నేలను మొలవడానికి కూడా మరి లేదు, ఆ పక్క నాలలో కూడా మొలవడానికి లేకుండా అతను ఏం చేస్తున్నాడట? మింగేస్తున్నాడట. స్తోత్రం. ఎంత బాధాకరమైన విషయం. మన సహోదరులు అవని ఎంతో మంది దేవుని సన్నిధిని విడిచి ఏదో తప్పు దారిని వెళ్తున్నప్పుడు మనం చెప్పలేమా, సహోదర సహోదరి నువ్వు వెళ్ళకి వెళ్తున్నావమ్మా, దేవుడు నీ కొరకు ఏదో ఆశీర్వాదించి వచ్చాడు కదా, అది వేరే సాతాను పక్షి వాళ్ళు వచ్చి నువ్వు నొట్టుకెళ్ళిపోతున్నాడు. మనకి నువ్వు దేవుడు దారి నడిస్తే అది నీకు ఒక మొలకగా మలుస్తాదమ్మా. నీ రాయిని దేవుడు నువ్వు ఎంత బండ ఉన్నావు ఆ బండను చేర్చి నీళ్ళిస్తాడమ్మా. దేవుని మాట విని నడుస్తే ఆ బండను నీళ్ళిస్తాడు. నువ్వు ఎంత వేదనలో ఉన్నావు, ఎవరో ఏదో చెప్పారని గుసగుసలు ఆడుతున్నావుగా, దేవా నేను ఎడారి వంటి జీవితంలో నడుస్తున్నాను, నాకు నచ్చిన దారిలో నడిచినప్పుడు నాకు వేడిగా ఉంది, నడవడానికి నేల వేడిగా ఉంది, ఎక్కడ మొక్క లేదు, తినడానికి ఆహారం లేదు, నన్ను నడిచి నువ్వు ముందుకెళ్ళి దేవుడికి అడిగినప్పుడట, దేవా నాకు అడ్డుగా ఒక బండి ఉందయ్యా, నేను నడిచే దారి ఒక రాళ్ళుగా ఉన్నాయి దేవా అడిగినప్పుడు రాళ్ళ నుండి కూడా దేవుడు నీలోకి తీస్తాడట. శుభ్రం. మన పాదాలు కూడా ఎంత వేడిగా ఉన్నాయో ఆ వేడిని కూడా దేవుడు చల్లారి చేస్తాడట. శుభ్రం. అలాగే మళ్ళీ దాని కింద చదువుదామా. శుభ్రం. చూడండి, మన్ను లేని రాయి అంటే విశ్వాసం లేని రాయి, దేవుని యందు నమ్మిక లేని రాయి. దేవుని యందు నమ్మిక ఇస్తూ రాళ్ళను అంటే విశ్వసించిన రాయిని దేవుడు మూల రాయిగా మార్చాడు. నువ్వు రాయి అనుకుంటున్నావు, నీ జీవితం ఒక రాయి అనుకుంటున్నావు, నీ హృదయం ఒక రాయి అనుకుంటున్నావు, దేవుడికి ఇవ్వు. దేవాన్ని వీళ్ళు తృణీకరించారు దేవా, నా రాయి వంటి జీవితాన్ని నీకు అప్పగిస్తాను, దీన్ని మించి ఎలాగా మార్చండి అయ్యా. అడుగుతావా దేవుడికి? అక్కడ చూద్దాం. అది
పడి రాలి నిలబడిను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఆ రాత్రి మన్నుంది అంటే మన జీవితంలాగే మనం దేవుల్లో ఉన్నాం, కానీ దేవుని వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే లోతుకి మనం తీసుకెళ్ళట్లేదు. మన హృదయంలోకి మనం లాగట్లేదు. అది వింటున్నాం, విన్న వెంటనే మనం ఉంటున్నాం, తర్వాత విడిచిపెట్టేస్తాం. అది వస్తే మన జీవితంలో మొలుస్తుంది, కానీ దేవుని వెళ్తూ వచ్చినప్పుడు అది ఏంటవుతుందట, ఎండిపోతుందట, మాడిపోతుందట. అదే మండ ఎండిన నేల అనే సూర్యకాంతి అనేది యాకోబు పత్రిక 1:11 ఉంది. ఒకసారి చదువుదామా? యాకోబు పత్రిక 1:11 సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని చూడండి, రూపము ఏంటి? సౌందర్యము నశించును. సూర్యుడు కాంతి తగిలి వడగాలి తగిలి పువ్వు ఏంటవుతుందట, మాడిపోతుంది, పువ్వు రాలిపోతుంది. అంటే నువ్వు వికసించావుగా. ముందు జీవితంలో దేవుళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేసాం, వికసించాం. నూతనంగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చాం. నూతనంగా దేవుళ్ళు ఉన్నప్పుడు మనం ఏం చేసాం, బాగానే అందరికి అందంగా కనబడేటట్టు మనం ఏం చేసాం, వికసించాం. కానీ గట్టిగా ఎండ తగిలినప్పుడు ఏమైందట, ఎండిపోయింది. ఇప్పుడు మన జీవితాలు వాడిపోయాయి. పువ్వు అనేది రాలిపోయింది. రాలిపోయిన తర్వాత ఏమైంది ఒకసారి చదువుతావా? దాని స్వరూప సౌందర్యము నశించును. చూడండి, దాని సౌందర్యం నశించుకుంది. అలాగే ధనవంతుడు తన ప్రయత్నంలో వాడిపోవును. తన ప్రయత్నం ధనవంతుడట, తన ప్రయత్నం అనేదట, తన అంటే తన నడవడికలో తను ఏడట వాడిపోయాడట. అంటే తను నడిచిన మార్గం అట తప్పిపోయాడట. ధనవంతుడు అనేది ఎవరు? పరలోకమందున మన దేవుడు మనకి ధనవంతుడిగా మార్చాడు. అతడు వచ్చాడు, లోకానికి వచ్చి దరిద్రుడుగా మారి మనం ఏం చేశాడు, ధనవంతుడిగా చేశాడు. కానీ మనం ఆ దేవుడు క్రాంతిని మనం ఏం చేయలేకపోతున్నామట, పొందుకోలేకపోతున్నామట. పొందింది కూడా ఎలాగా? పొందుకున్న వెంటనే ఎండిపోతాం. దేవుని యొక్క ఆశీర్వాదం పొందే ముందు మనం ఏటవుతామట, ఎండిపోతామట. జీవితంలో వచ్చినప్పుడు శ్రమల ద్వారా ఎండిపోతాం, లేదా ఏదో కష్టం ద్వారా ఎండిపోతాం, లేదా ఏదో రోగం ద్వారా మనం ఏటవుతామట, ఎండిపోతామట. ఎండిపోయి అందంగా ఉన్న మన జీవితం పువ్వులాగా రాలిపోతాం. కానీ తెలుసుకోవాలి ఏంటంటే ఆ పువ్వు కూడా కొన్ని రోజుల తర్వాత అది విత్తనంగా మొలుస్తుంది. అదే యోహాను 15:6 కూడా అక్కడ అది కూడా అదే రాయబడింది, సూర్యకాంతి కోసం. చదువుదామా? యోహాను సువార్త 15:6. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల. చూడండి, ఎక్కడ నిలిచి ఉండాలి అంటే దేవుని యొక్క క్రాంతిలో, దేవుని యొక్క వాక్యంలో మనం ఏం చేయాలట, నిలిచి ఉండాలట. నిలిచి ఉంటే వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. ఎండిపోయేవాగా నిలిచి ఉండని ఎడల. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవెను. దేవుని వాక్యంలో మనం ఉండకపోతే ఎండిపోతుంది మన జీవితం. దేవుని జీవితంలో ఉంటే మన మొక్కగా మొలిచి వాడిపోవచ్చు, కానీ మళ్ళా దాన్ని చిగురించడానికి ఒక అవకాశం ఉంది. కానీ దేవుని క్రాంతి లేక ఎండిపోతాట, దేవుడు దాన్ని పీకి బయటికి వెళ్ళేస్తాడు. ఎన్ని మర్మాలు దేవుడు చెప్తున్నాడు. ఒక కాంతి, సూర్యకాంతి, దేవుని ముఖమట సూర్యకాంతి బింబము కంటే ఎక్కువ గొప్పదట. అంటే దేవునితో మన ముఖాముఖి మాటలు లేనప్పుడు, దేవునితో ముఖాముఖి మన ప్రార్థన లేనప్పుడు, మన జీవితం లేనప్పుడట ఎండిపోతుందట. ఇక్కడ చూస్తే 2 రకాలుగా ఎండిపోయింది. ఒకటి దేవుని కాంతి తగిలి ఎండిపోయింది, 2 కాంతి తగలక ఎండిపోయింది. 2 స్థితిలో ఉన్నాయి. అదే కాకుండా అక్కడ చూస్తే రాత్రి నేలన కొద్దిగా జీవితంలో కొద్దిగా వాక్యం పడి ఎండిపోయింది ఉంది, లోతు నేల పడింది, ముందుకుంది. ఇప్పుడు తర్వాత వాక్యంలో మంచి నెల పడింది. చూడండి, అక్కడ మట్టి ఉంది, అక్కడ మట్టి ఉంది, మంచి మట్టి ఉంది మొలవడానికి ప్రతి రకమైన మొక్కలు. ఆ మట్టిన ఏ మొక్క వేసినా మొలచేస్తుంది.
ఏ కష్టం వేసినా మొలిచేస్తుంది, ఏ శ్రమ వేసినా మొలిచేస్తుంది. సాతాను గురుగులు వేసినా కూడా అది కూడా మొలిచేస్తుంది. మన విశ్వాసం ఎలాగ ఉంది ఇక్కడ చూస్తే, మన విశ్వాసం చూసుకోవచ్చు ఆ మట్టిని చూస్తే, అవునా కాదు? మన విశ్వాసం ఎలాగ ఉంది. ఎవరు ఏ విత్తనం వేసినా అది మొలిచేస్తుంది. దేవుని వాక్యం మొలిచేది కొద్దిగే, కానీ లోకస్తులు వేసిన మాటలు మొలిచేది మాత్రం ఎక్కువ. దేవుని వాక్యాన్ని అదే చేస్తుందట, అలాగే అలా తొక్కేస్తుంది కిందకి. దాన్ని అలా ఏంటి చేస్తున్నావు? వాళ్ళు ఇచ్చిన విత్తనాలు ఎలాగట్ట మామూలు మెచ్చి మొక్కలు మొలుస్తున్నాయా? ముళ్ళ పొదలు. అది జీవితంలో ఏదో ఒక హాని చేయడానికి అదే చేస్తుందట, మొలుస్తుందట. ఇప్పుడు మనం ఏదో మాట వింటున్నాంగా, అది అలా ముందుకు వెళ్తున్నాంగా, అది ఏం చేస్తుంది? అది ఏదో ఒక జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఒక బాధ, అవునా కాదు? ఏదో ఒక బాధాకరంగా మనకి ఏం చేస్తాం, గుచ్చుతూనే ఉంటుంది. ఈ రోజు మనకు అది మొక్క మొలిచినట్టు ఒక సంతోషకరంగా ఉండొచ్చు. ఈరోజు నా జీవితంలో ఆడేదో చెప్పాడు కదా, ఆడేదో ఉదాహరణ చెప్పాడు కదా, మొలుస్తుంది కదా, అది మొలుస్తూ ముందుకు వెళ్తుంది కదా. కానీ అది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? గుచ్చుగా. కానీ దేవుని దాసులు చెప్పిందట, దైవజనులు చెప్పిన వాక్యం అట, అది మొలిచినప్పుడు కొద్దిగా అన్ని అడ్డుకోవచ్చు, కానీ అది మంచి ఫలం ఇస్తారట. కానీ లోకస్తులు చెప్పిన దానికంటే దైవజనుడు చెప్పింది, దేవుని వాక్యం చెప్పింది మనం విని నడుస్తాక దేవుడు చెప్పింది అది మంచి మొక్కగా మొలుస్తుందట. ముళ్ళ మొక్కగా కాదు, కానీ మంచి విత్తనములు ఇచ్చే చెట్టుగా దేవుడు ఏం చేస్తాడ? మొలిపిస్తాడట. అదే దీన్ని ఇక్కడ చూస్తే అదే ఇర్మియా కాలంలో 4:3 ఉందట ముళ్ళ పొదల కోసం. ఇర్మియా గ్రంథం 4:3. యూదా వారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ముళ్ళ పొదలలో విత్తనములు చల్లగా. చూడండి, ఇక్కడ ముళ్ళ పొదలు ఉంది, విత్తనం ఎక్కడ చల్లబడదట అంటే ఇప్పుడు దేవుని దశలు ఎక్కడ వేస్తున్నారు? విశ్వాసం లేని వారి దగ్గర అలా ఉంటామా మనం? విశ్వాసం లేని వారి కొంటే దేవుని వాక్యాన్ని పొందుకుంటామా? ఇప్పుడు చదివాగా రాయ, దానికి కొద్దిగా ఉంది మట్టి, అక్కడ పడ్డది, మోల్చింది, ఎండిపోయింది. మన విశ్వాసం ఎలా ఉంది? రాయి మీద కొద్దిగా మట్టి ఉంది, చిన్న విశ్వాసంతో ఉన్నామా? అక్కడ మొలుస్తున్నట్టు మనకు కనబడుతుంది, మొలిచింది, అందరికి అందంగా కనబడు. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు మేలు చేశాడు, దేవుని వాక్యం ఇతను ఉంది అని అందరికీ కనబడుతుంది. కానీ మొలిచిన తర్వాత నిలబడుతుందా? చూడండి, వాటికి నీరుగా దేవుడు నీళ్ళు వేస్తాడా? నీళ్ళకి మానేస్తాడు పని. విత్తనం వేసినవాడు నీళ్ళకి మానేస్తాడా? నీళ్ళు వేస్తాడు. మన దేవుడు కూడా ఏ నీళ్ళు వేస్తున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనల్ని నింపుదలతో చేస్తున్నాడు. అది నీళ్ళతో ఉన్నప్పుడు అటు చెట్టు ఎప్పుడు కూడా వాడిపోతాడు. వ్యవసాయకుడికి అడుగుతూ చెప్తాడు ఏంటి, వాడికి ఏ సమయంలో ఏ నీళ్ళు ఏ సమయానికి వేయాలనేది వాడికి తెలుసు. వాడు విత్తనాలు వేసిన సమయానికి వెళ్ళి నీళ్లు వేస్తాడు. వేసిన తర్వాత అది ఎందుకు ఎండిపోకూడదు, ఎండ తగిలేట అవ్వకూడదట, ఎండిపోకూడదట. మన దైవజనులు చెప్పిన వాక్యం మనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు వల్ల మన జీవితంలో ప్రవహిస్తే ఇప్పుడు కూడా మన జీవితం ఎండిపోదు. అదే కదా ఎక్కడ కీర్తనలో 1 వచ్చాను కదా, నీటి కాలువన ఏర నాటబడిన ఆకు వాడగా తన కాలం అందు. ఎప్పుడు ఇస్తుంది? తన కాలం అందు. దానికి నచ్చిన కాలం అందు కాదు, మనకు నచ్చిన కాలం, తన కాలం అందు. అది ఏం చేస్తుందట? ఫలం ఇస్తుంది. అది ఎక్కడ మాట? మంచి నేలనా, లేదంటే మంచి పొలంలోనా? నీటి కాలువలో, అంటే జీవం గల దేవుని యొక్క వాక్యంలోన, జీవజల ఓట అయిన దేవుని పరిశుద్ధాత్మ శక్తిలోన నాటబడతాట. దాని సమయం అది తేటిస్తుందట, ఫలం ఇస్తుందట. మన జీవితంలో మనం ఎన్నో విధమైన బాధతో ముందుకెళ్తాం. అది పట్టుకోకూడదు. దేవుని వాక్యానికి దేవుడికి అడగాలి, దేవా నీ పరిశుద్ధమైన జలములు నన్ను చేయాలయ్యా, నడిపించాలయ్యా. దేవా నేను మంచి పొలంలో నాటబడబోయిన మంచి మా నేలను నేను లేకపోయినా దేవా నీటి కాలువ అనే నీ పరిశుద్ధాత్మ శక్తిలో నేను నాటబడాలయ్యా. దేవా సమయం వచ్చేసరికి దాని సమయం నీ 2వ రకాల సమయం అవ్వని, నువ్వు ఇది నిశ్చయించిన సమయం అని, కన్న సమయం అది ఇది ఏమవ్వాలి దేవా? ఫలించాలి దేవా. అది ప్రతి ఒక్కరికి ఏమిచ్చేది అలా ఉండాలి, ఫలం ఇచ్చేది అలా ఉండాలి దేవా. ఎంతమందికి ఆశ ఉంటుంది చూడండి. ఒక మొక్క
ఏమీ కాదు, ఒక విత్తనం ఒక మొక్కగా మొలిచిందంటే ఎన్ని రీతిలో మనం బాగా చూడొచ్చు. అవునా కాదు? మంచి నేల పడితే మంచిగా విత్తపడతాం. అవునా కాదు? మన జీవితంలో దేవుడితో నడిస్తే మంచిగానే ఉంటాం. అదే వేరే ఒక విశ్వాసంలో ఇంకేదో వేరే కల్తీ విశ్వాసం పడేస్తాం అనుకోండి, అదేమవుతుంది? ఇంకేదో మొలుస్తుంది. మొలిసిన దాన్ని కూడా అదేం చేస్తుంది? అది చేస్తారు. మన జీవితంలో ఎన్ని అన్ని చేశాం. మనం వేరే వారి మాటలు విన్న వాళ్ళు దేవుని మాటలు తృణీకరించడం వల్ల చూడండి, ఒక్క మాట దేవుడిది తృణీకరిస్తే చాలు, మనం ఎండిపోతాం, మన జీవితాలు ఎండిపోతాయి. కానీ ఆయన మాట మనము సెలవిచ్చినప్పుడు మనం అంది అంగీకరిస్తే ఎండిపోయిన నేల కూడా అతను జీవోక్తగా మార్చగలదు. దాని కింద చదువుదామా? 8వ వచనం 13, 8. చూడండి, ఎక్కడ పడ్డాయి మంచి నేలలు అంటే? మీ ఆలోచన ప్రకారం చెప్పండి. మంచి నేల, సరైన జీవితం, ఇంకా చెప్పండి. అక్కడ అనడానికి ఏం లేదు. మీ ఆలోచన, మీరు ఏమి ఆలోచిస్తున్నారు అది తప్పు అనుకోకండి. మీరు ఏం ఊహించుకుంటున్నారని నేను అడుగుతాను. మంచి నేల అంటే దేవుని యొక్క ప్రణాళిక అనుకోవచ్చు, దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క వాక్యము కూడా మన జీవితంలో ఉన్నప్పుడు మంచి నేల మనం మార్చబడతాం. మనం చూస్తే బండట అందరికి తెలిసినది. ఒక బండ నీటిలో ఉన్నప్పుడు ఒక్క రోజులో అది ఇసుక అవ్వదు. అది ఎప్పుడు కూడా ఒక్క రోజులోన ఇసుక అవ్వదు. అది నీళ్లు కొట్టి 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 అది ఉన్నది అలాగ పెద్ద బండ కూడా చిన్నదిగా ఇసుక రేణు వల్లే దీనివల్ల అయిపోతుందట. అంటే పెద్ద బండ చిన్న ఇసుక రేణు వల్లే మారిపోతుంది. అంటే ఏం తగలాలి? వాక్యం తగలాలి. 2 పరిశుద్ధాత్మ శక్తి తగలాలి. దేవుని యొక్క ప్రార్థన, దేవుని యొక్క మాట తగలాలి. అది తగులితే నీ బండ వంటి జీవితం దేవుడు ఇసుక రేణు వల్ల మార్చేస్తాడు. ఇసుక రేణు వల్ల మార్చేస్తాడంటే, దేవా నా జీవితం అంత బండగా ఉంది కదా, అంత పెద్దగా కనబడుతుంది కదా, ఇప్పుడు చిన్నది చేసేస్తానంటే అబ్రహాము దేవుడు ఏం చేశాడు? నేను ఇసుక రేణు వల్ల నేను ఏం చేస్తాను? విస్తరింపజేసి ఆశీర్వదిస్తాను. అంటే ఈ ఇసుక రేణు వల్ల మన జీవితంలో దేవుడు ఎన్నో రకాలు, ఇప్పుడు పెద్ద మీద నువ్వు కోరుకుంటున్నావు, పెద్ద కనబడుతుంది, కానీ దేవుడు అది అనేక మందికి మేలుకరంగా దేవుడు మారుస్తాడు. ఇప్పుడు మంచి నేలను చూసాం. ఇది మంచి నేలను పడింది. తర్వాత చదువుదామా? అన్ని పడలేదు. చూస్తే అన్ని విత్తనాలు ఒక్క చోట పడలేదు. అన్ని విత్తనాలు ఒక్క చోట పడలేదు. కొన్ని రాళ్ళు, మొదటి నుండి చదువుదాం. మొదటిగా ఎక్కడ పడ్డాయి? రోడ్డు పక్కన, వాక్యం లోకంలో ఉన్నవారి పక్కన పడ్డది. రెండోదిగా మన్ను లేని రాయి, అంటే దానికి కొద్దిగా మన్ను ఉంది కానీ ఉపయోగం లేదు. తర్వాత ముళ్ళ పొదలు, అంటే లోకాసల్లో ఉండి అణిగిపోయింది. నాలుగోదిగా మంచి నేలను పడింది. అంటే వేసేవాడు ఒక్కసారి వేశాడు. దైవజనులు కూడా ఎలా వాక్యాన్ని ఒక్కసారి వేస్తున్నారు. కానీ మనం ఏ స్థితిలో, ఏ మట్టిలో ఉన్నా, ఏ రకంగా మన జీవితంలో మనం పరిశీలించుకోవాలి. మన జీవితంలో మనం మంచి నేలలో ఉన్నామా, ఎండిపోయిన రాయిగా ఉన్నామా, అందరికి కనబడేటట్టు కొద్దిగా మట్టి ఉండి విత్తబడిన వెంటనే మొలిచి మళ్ళీ ఎండిపోయేటట్టున్నామా, లేదంటే దారి పక్కన నిల్చున్నామా? మన స్థితి ఎలా ఉంది ఇక్కడే మనం పరీక్షించుకోవచ్చు. దేవుని దేవా, ఏ స్థితిలో ఉన్నాను అన్న దేవా, ఏ స్థితిలో ఉన్నాను దేవా, నేను ఈ రాయి పక్కన, అంటే దారి పక్కన నీ దారి తప్పి వేరే దారిలో నేను వెళ్తున్నాను. నీ దేవుని వాక్యం తప్పించి నేను వేరే దారి, లోకమైన దారిలో నేను నడుస్తున్నాను. లేదంటే కొద్దిగా విశ్వాసంతో నేను కడబడే వాడిగా కనబడుతున్నానా? లేదా లోక ఆశలతో నేను నిండిపోయి నిన్ను అనగదొక్కేస్తున్నాను నీ వాక్యాన్ని. ఇప్పుడు మంచి నేలను పడింది. ఒక్కటట ఎలాగుందట? 100 అంతలుగాను. 100 అంతలుగట.
అది 10 అంతులు కాదు, 20 అంతులు కాదు, ఎన్నంతులు? 100 అంతులు. అంటే ఒక్క విత్తనం అట అన్ని విత్తనాలు పడిన దానికంటే ఎక్కువగా ఫలించింది. మన జీవితం దేవుని వాక్యంలో నడిచినప్పుడు, దేవుళ్ళలో ఉన్నప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి చేత నడవబడినప్పుడు దేవుడిచ్చిన ఒక్క విత్తనం చాలు, దేవుడిచ్చిన ఒక్క వాక్యం చాలు మన జీవితంలో ఫలించడానికి. స్తోత్రం. దేవుడు ఒక్కటే వేస్తాడు, ఒక్క మాట దేవుడు, ఒకే ఒక్క మాట చాలు. స్తోత్రం. దేవుడిచ్చిన ఒక్క విత్తనం చాలు మన జీవితంలో ఒక ఫలించడానికి. స్తోత్రం. ఆవగింజంత విశ్వాసం ఉందిగా, ఆ విశ్వాసాన్ని ఈరోజు మనం జీవితంలో నాటుతాం. అది ఫలించినప్పుడు అన్ని చెట్ల కంటే పెద్ద చెట్టుగా మొలుస్తుందట. అంటే ప్రతి ఒక్క చెట్టు కూడా దాన్నే చూసేటట్టు ఉంటదట. మన జీవితంలో ఈరోజు నాటుతామా? ఒక విశ్వాసం, ఒక వాక్యం అనే విత్తనాన్ని మనం ఏం చేద్దాం? నాటుదాం. అంటే అంగీకరించాలి. నాటడం అంటే కొమ్ము తవ్వేయడం, పాతేయడం కాదు. అక్కడక్కడ ఏంటి బుద్ధి లేని మనిషిగా కాకుండా ప్రతి దాన్ని మనం ఏం చేయాలంటే అంగీకరించాలి, స్వీకరించాలి. అందరికి తెలుసుగా నాణ్యాల కోసం నేను మొదటగా చెప్పేవాడు. అప్పట్లో 3 ఇచ్చాడు యజమానుడు, వచ్చి 3 నాణ్యాలు ఇచ్చాడు. ఒకడు వ్యాపారం చేసి ఫలించాడు, మళ్ళా ఇచ్చిన దానికి 200 చేశాడు. ఇంకొకడు కూడా అలాగే వ్యాపారం చేసి చేశాడు. కానీ ఒకడు మాత్రం భూములు పాతేశాడు. ఎలా పాతాడు? పాతింది డైరెక్ట్ పాతలే, దానికి ఒక రుమాలు కట్టి మరి పాతాడు. ఎక్కడ ఫలించద్దు? దేవుడి యజమానుడు ఇచ్చిన నాణ్యం ఎక్కడ ఫలించద్దట? విత్తనం కాదు, నాణ్యం. మనం అలాగే ఉన్నాం. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏదో ఒక దానితో కట్టేసి పాటిస్తాం. అది తీసుకెళ్ళి, దేవా ఈ రోజు నువ్వు ఇచ్చావు కదా ఈ వాక్యాన్ని, నేను దీంతో వ్యాపారం చేస్తాను, 10 మందికి చెప్తాను దేవా, ఈరోజు నీ వాక్యాన్ని నేను అలా వదిలేను దేవా, నువ్వు ఇచ్చిన ఆ ఫలాన్ని నేను ప్రతి ఒక్కరికి తినిపిస్తాను దేవా, ఎంత ముద్రను నేను చూపిస్తాను దేవా. దేవుడు మనకి ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నిలబెడతారు. మనం ఎంతో సరదా పడుతున్నాం, దేవుడు ఆశీర్వదిస్తారని బాధ. దానికి ఏం చేయాలి? మనం దేవుడి వాక్యాన్ని అంగీకరించాలి. మన హృదయం అనే మట్టిలో మనం ఏం చేయాలట? పాతి పెట్టాలట. స్తోత్రం. పాతి పెడితేనది ఫలిస్తుంది. పాతి పెట్టుకొని చేతులు పట్టుకొని తిరిగితే ఉపయోగం లేదు, అది ఎండ పెట్టినా ఉపయోగం లేదు. ఒక నువ్వు నీటిలో వేసావా, కొద్దిగా ఫలితం ఉంది, మొలుస్తుంది. నీటిలో వేస్తే కొద్దిగా మొలుస్తుంది. ఎందుకంటే నీటిలో ఉన్న దాని శక్తి వల్ల అదేంటో వేలు వచ్చి కొద్దిగా మొలుస్తుంది, అంతే. ఫలమే పోతాం, మొలుస్తుంది, అంతే. విశ్వాసంలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మనం ముందుకు వెళ్తున్నాం కదా. దేవుడికి స్థలం ఇవ్వలేనప్పుడు అది నువ్వు వాటిని పొందుకునేట్లా ఫలం ఉంటుంది. అక్కడ మొలవడమే ఉంటుంది తప్ప అక్కడ ఏ ఫలం ఉండదు. నువ్వు అది స్వీకరించి నీ హృదయంలో దాన్ని నాటుతేనే దానికి నీళ్లు పోసినా ఉంటుంది, ఏ పంట వేసినా దానికి ఒక ఉపయోగం ఉంటుంది. దానికి దేవుడు వాక్యం అనే క్రాంతి అంటే దాని వెలుతురు తగిలిన దానికి ఒక ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు అది ఎండి, అప్పుడు అది మొలిచిన తర్వాత దాని ఆకు వాడుతుంది. దాని ఆకు వాడినా దాని పువ్వు వాడినా అది పడిన తర్వాత విత్తనంగా మళ్ళీ మొలుస్తుంది. అంటే నీ వాక్యం నువ్వు నీ జీవితంలో నువ్వు నాటుకుంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది ఎవరి దగ్గర పడతాడు, ఏ నేల పడుతుంది, అక్కడ ఒక మంచి మొక్కగా వాళ్ళ జీవితంలో మొలుస్తుంది అట. ఇక్కడ చూస్తే నాకు నచ్చింది ఏంటంటే దేవుడు వాక్యం మనం స్వీకరించాలి. మాటలతోట, చెవులతోట, ఆలోచనతోట, హృదయంతో. అది మామూలు హృదయంతో కాదు, పూర్ణ హృదయం. అంటే పూర్ణ హృదయం అంటే మన దగ్గర నిన్న మొన్న చెప్పారు 4 గదులు ఉన్నాయి దేనికి? హృదయానికి. ఎన్ని? 4 గదులు. దేవుడికి 1 ఇచ్చి 3 పక్కోడికి ఇస్తావా? లేదా 2 ఇచ్చి ఇంకో 2 వేరే వాళ్ళకి ఇస్తావా? అదికి ఇస్తావా? లేదా ఒక 3 ఇచ్చి ఇంకోటి వేరే వాళ్ళకి ఇస్తావా? 4 విధాలుగా ఇస్తేనే దేవుడికి దాన్ని ఫలింపజేస్తాడు. హృదయాన్ని దేవుడికి మనం ఏం చేయాలట? ఇవ్వాలట. ఆమేన్. ఈ వాక్యం 23వ వచనం ఒకసారి చదువుతామా? ఇప్పుడు మంచి నెలను మనం చూసాగా, పడ్డది 100 అంకులు. ఇప్పుడు ఏంటి? విత్తనం కాదు, మనుషుడు.
మనిషి విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించు ఆమె ఏంటి విని గ్రహించాలట? వాక్యం విని మాటల, ముసలమ్మ ముచ్చట్ల, తగువుల, ఫైటింగ్స్, ఎవరో చెప్పిన ఏదో సాకుల, ఎవరి మీద విమర్శ, ఎవరి మీద కంప్లైంట్, ఈట అంగీకరించాలట? వాక్యం. స్తోత్రం. వాక్యం అనేది చేయాలట? విన్నువాడే గాని గ్రహించువాడు అట్టివారు ఉమ్. సఫలులై ఆమె. నూరంతలుగాను ఏమవుతాడట? విని గ్రహించిన వాడు సఫలం అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమవుతాడు? ఫెయిల్యూర్ కాదు, సక్సెస్. లూజర్ కాదు, విన్నర్. ఆమేన్. అంటే ఓడిపోయిన వాడు కాదు, విజయం సాధించిన వాడు. ఓటమిని అంగీకరించిన వాడు కాదని, ఓటమిని ద్వారా జయించిన వాడు. స్తోత్రం. కానీ మనం ఏం చేయాలంటే వాక్యాన్ని గ్రహించాలి. గ్రహించాలి. ఏం చెప్తున్నారు అది వినడం వదిలేయడం కాదు. విని గ్రహించాలి. విని మనం అందులో నీటి ఉంది మర్మం. ఏం చెప్తున్నారు అందులో మన దైవజనులు, అది మనం ఏం చేయాలంటే మనం గ్రహించాలి. ఇన్ని సంవత్సరం మనం వాక్యం విన్నాం కదా, ఎప్పుడు కూడా వినేసి ఇక్కడ నుండి బయటకు వెళ్ళిన తర్వాత మర్చిపోయే వారికే మనం ఉన్నాం తప్ప అది పట్టుకుని వెళ్ళే వారం ఉన్నామా? లేదు. కానీ ఈ రోజు నుండి మనం ఎలాగ ఉండాలట? గ్రహించి దాన్ని పట్టుకుని వెళ్ళే వారికి ఉండాలట. స్తోత్రం. ఈ వాక్యం విన్న సమయంలో ఫలించడం కాక ప్రతి దినం మనం ఏం చేయాలట? ఫలించాలట. పరిశుద్ధాత్మ శక్తిలో. స్తోత్రం. చదువుదాం మళ్ళా 23. మంచి నేలన విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 గాను, ఒకడు 600 గాను, ఒకడు 30 గాను ఫలించునని. స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ గ్రహించిన కోట కూడా ఉంది చూడండి. 3 కోటాలు ఉన్నాయి. గ్రహించిన వాళ్ళు కూడా 3 విధములైన ఉన్నారు. కొద్దిగా గ్రహించినవాడు, సగం గ్రహించినవాడు, ఫుల్ గ్రహించినవాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏ స్థాయిలో ఉన్నాం? 30 ఉన్నామా? 60 ఉన్నామా? 100 ఉన్నామా? ఇప్పుడు కూడా కింద వారిగా ఉండకూడదు, పై వారిగా ఉండాలంటే వాక్యాన్ని ఫుల్గా మనం ఏం చేయాలట? గ్రహించాలి. స్తోత్రం. ఇష్టమా అందరికి గ్రహించడం? ఇష్టమా బాధ? నాకైతే మన దైవజనులు వాక్యం చెప్పినప్పుడు నా గంట ఏమని 2 గంటలు 3 గంటలు నాకు సాగదు. ఎందుకంటే అది నాకు కావాలి కావాలి కావాలి. ఇప్పుడు ఒక నూతిలోన నీరు వేసినప్పుడు మట్టి ఎలా ఉంటుందట? నీరు వేస్తుంటే లాగేస్తూనే ఉంటుందట. దానికి ఎంత నీరు వేసినా చాలదు. మన దేవుని వాక్యం చెప్పినప్పుడు కూడా నాకు ఎలా ఉంటుందంటే ఇంకా చెప్పాలి, ఇంకా చెప్పాలి. నా జీవితం నా దేశం ఇంకా దేవా నా హృదయం ఇంకా లాగాలి, ఇంకా దాంట్లో మర్మాలు రావాలి, ఇంకా 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 అలా ఎంత చెప్పడం అనేది చాలా ఉంటుంది. ఎప్పుడు కూడా వాక్యం ఉన్నట విసుగుబాటు ఉండకూడదట. ప్రార్థనలోనే కాదు, దేవుని వాక్యంలో కూడా. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తావు, నువ్వు ఒక మనిషి దగ్గరికి వెళ్తావు, ఏదో మొక్క కలెక్టర్ అవని ఎవరి దగ్గర అతను మాట చెప్పినప్పుడు తృణీకరించేస్తా, పక్కన పెట్టేస్తావు. మనిషి చెప్పినప్పుడే నువ్వు తృణీకరించు. పళ్ళకు ఉందని తండ్రి చెప్పినందుకు తృణీకరిస్తున్నావు. కానీ మనం ఏం చేయాలట? ఏం చెప్తున్నారో మనం శ్రద్ధగా వినాలట. స్తోత్రం. వింటే మనకేటవుతుందట? పళ్ళం వస్తుంది. స్తోత్రం. కానీ ఇక్కడ చూస్తే మనం ఫలించాం. అవును కదా? నా మాటలు ముగిస్తున్నాను కానీ ఒకే ఒక నిమిషం చెప్తున్నా. ఏంటంటే మనం ఫలిస్తున్నాం, మంచి నెలగా మనం కనబడుతున్నాం అంతే. మనం మంచి నెలగా మారాలంటే దేవునికి అడగాలట. నిరాకారం ఉండదని దేవుడు ఆకారంగా మార్చిన దేవుడు. నీ జీవితంలో ఎండిపోయిన నేల కొనుకండి, మంచి ఫలించే నేల దేవుడు మార్చడా. నువ్వేంటంటే వాక్యాన్ని అంగీకరించాలి. పరిశుద్ధాత్మ శక్తిని మనం ఏం చేయాలంటే అంగీకరించాలి. అప్పుడు నువ్వు ఎండిపోయిన దాంట్లో పరిశుద్ధాత్మ నీళ్లు పడినప్పుడు, ఆ జలం పడినప్పుడు ఎండిపోయిన నేల కూడా ఫలించే నేలగా దేవుడు మార్చగల శక్తి. మనం దేవుడి వాక్యాన్ని అంగీకరిద్దాం. దేవుడి మాటలందరినీ దీవించుగాక. స్తోత్రం.